భగవద్గీత 186వ రోజు 25వ శ్లోకం. దైవమే వపారే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞ వపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహోతి. దైవం ఏవో ఆపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞౌ అట్లే యజ్ఞేన ఏవ ఉపజుహ్వతి. ఆపరే కొందరు యోగినః యోగులు దైవం దేవతా సంబంధమైన యజ్ఞం ఏవ యజ్ఞమునే పర్యుపాసతే ఉపాసించుచున్నారు. ఆపరే మరికొందరు బ్రహ్మజ్ఞౌ బ్రహ్మమును అగ్నియందు యజ్ఞమును యజ్ఞేన ఏవ యజ్ఞము చేతనే ఉపజుహ్వతి హోమము చేయుచున్నారు. కొందరు యోగులు దైవ పూజ రూప యజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు జీవ బ్రహ్మైక్య భావనచే జీవుని పరబ్రహ్మమును అగ్నియందు హోమం చేయుచున్నారు. Some yogis meticulously perform the sacrifice in the form of divine worship. Others, through the contemplation of the oneness of the individual soul and the supreme reality, offer both the individual soul and the supreme reality as oblation into the fire. కొందరు యోగులు దైవారాధన రూపంలో యజ్ఞాన్ని అత్యంత నిష్ఠతో ఆచరిస్తారు. మరికొందరు జీవాత్మ మరియు పరమాత్మల ఏకత్వాన్ని ధ్యానిస్తూ ఆ జీవాత్మను మరియు పరమాత్మను ఉభయులను అగ్నిలో ఆహుతులుగా సమర్పిస్తారు.